హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈ రోజు కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే సమాజంలో పలుకుబడి అనేది పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారానికి కావలసిన నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. ఇక వ్యాపారాలలో ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల సహాయ సహకారాలతో నూతన అవకాశాలను అందుకుంటారు. ఇక కన్యా రాశి వారికి రోజు అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. అలాగే శుభవార్తలను వింటారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కన్యా రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమే అవకాశం కనిపిస్తుంది. అలాగే కన్యా రాశి వారి రోజు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఉన్నత ఉద్యోగ అవకాశాలను పొందగలుగుతారు. ఇక ఈరోజు స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి విదేశాలలో నూతన గృహయోగం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారు అనూహ్యంగా ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు. అలాగే ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. సమాజ సేవలో చురుగ్గా పాల్గొంటారు. అలాగే మీ ఆశయాలను అందరూ మెచ్చుకుంటారు. అలాగే ఈరోజు ఆలయాలను సందర్శిస్తారు. రావాల్సిన డబ్బు అంది కొన్ని అవసరాలు అనేవి తీరుతాయి. రుణదాతల ఒత్తిడులు తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. బంధువులతో విభేదాలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సమస్యలు తగ్గి వాటి నుండి బయటపడగలుగుతారు. అలాగే సోదరులతో కొన్ని విషయాలపై చర్చించి ఏకాభిప్రాయానికి వస్తారు. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. అలాగే ఖరీదైన ఆభరణాలను వాహనాలను కూడా కొనుగోలు చేసే వీలు కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక ముఖ్యమైన బాధ్యత అనేది లభించవచ్చు. అలాగే ఉన్నతాధికారులకు కూడా మీరంటే అమితమైన అభిమానం ఏర్పడవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలకు రాజకీయ నాయకులకు శ్రమ అనేది ఫలిస్తుంది. అలాగే టెక్నికల్ రంగం వారికి ఉన్నత స్థాయి వారి నుండి ప్రశంసలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా విద్యార్థులు తాము అనుకున్న ఫలితాలను పొందుతారు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఇక కన్యా రాశి వారి రోజు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.